హాయ్ అండి. నేనిప్పుడు మీకు చూపించబోయే రెసిపీ గోధుమ పిండితో స్నాక్స్ ఐటెమ్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండైనా యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది స్వీట్ ఐటెమ్ కాబట్టి చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు పంచదార, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు పంచదార ప్లేస్‌లో బెల్లాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నేను ఈ కప్పుతో తీసుకున్నానండి. ఇప్పుడు పావు కప్పు నెయ్యి, వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్‌కి టేస్ట్ అల్లా ఈ నెయ్యే, కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి. అప్పుడే ఈ స్నాక్స్ ఐటెం బాగా వస్తాయి గొల్లగా. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, మనం ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో మన నెయ్యి మొత్తం పట్టుకునేటట్టు. చూసారు కదా, బాగా మిక్స్ అయింది కదా. మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఎలా తెలిసిద్దంటే, మనం ఇలా ముద్ద చేసుకుంటే ముద్ద అవ్వాలి. మీకు ఒకవేళ ముద్ద అవ్వకపోతే మళ్ళీ 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పిండిని గట్టిగా కలుపుకోవాలి. మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. మెత్తగా బాగా కలుపుకోవాలి, రఫ్ చేయాలి పిండిని బాగా. చూసారు కదా, పిండి సాఫ్ట్గా చేసేసుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. మనం వెంటనే పిండి కలుపుకున్న వెంటనే ఇవి చేసేసుకోవాలి, లేదంటే మనకి పిండి మరి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం 3 భాగాలుగా చేసుకుందాము. మిగిలిన పిండిని మూత పెట్టుకుందాం. దీన్ని బాగా స్మూత్గా వచ్చేటట్టు పిండిని బాగా మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం రుద్దుకుందాము. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా కాదు. మనం చపాతీల్ని రుద్దుకుంటాం కదా, చపాతీల మీద ఇంకొంచెం మందంగా రుద్దుకోవాలి. దీనికి పిండి ఏమి అవసరం లేదండి, ఎందుకంటే మనం పిండిలో నెయ్యి యాడ్ చేసాం కాబట్టి పిండి అతుక్కుపోదు, నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ అయినా రౌండ్గా అయినా ఎలా కట్ చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటాయి. మనకి ఈ మందంగా ఉండాలి. మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా బాగా ఉబ్బుతాయి. 1 ఇంచు గ్యాప్తో మనం వీటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అసలు ఇవి అతుక్కుపోవండి, ఈజీగా మనకి వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలానే మనం అన్నీ ఇలానే రుద్దుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు వేడైంది కదా, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వదు. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. మనం ఎక్కువగా వేసామంటే సరిగా ఫ్రై అవ్వవు. ఫ్రీగా ఏగేటట్టు కొద్దిగా వేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూసారా, చూస్తుంటేనే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పెట్టవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారు. వీటిని శంకరపార అని అంటారు. చాలా ఈజీ, ఎక్కువ ప్రాసెస్ ఉండదు, తొందరగా చేసుకునే రెసిపీ. ఇవి మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. మిగిలినవన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఒక గాజు సీసాల్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. ఇందులో మనం నెయ్యి యాడ్ చేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, లోపల లేయర్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ అండి.